ఈ వీడియోలో ఓల్డ్ లిటరేచర్‌కి సంబంధించినటువంటి ఏన్షియంట్ లిటరేచర్ సిరీస్ అనేది స్టార్ట్ చేశానండి. మీరు నన్ను ఎంకరేజ్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, షేర్ చేస్తూ ఉంటే ఈ లిటరేచర్‌కి సంబంధించినటువంటి వీడియోస్‌ని పూర్తిగా కొనసాగిస్తానండి. మొదటగా మనం ఎస్కిలస్ గురించి చూద్దామండి. ఇతని టైం పీరియడ్ వచ్చేసి 523 నుంచి 456 బీసీ వరకండి. ఈయన ఒక ప్రాచీన గ్రీక్ ట్రాజిక్ ప్లే రైట్ అండి. ఆయన్ను సాధారణంగా ఫాదర్ ఆఫ్ ట్రాజెడీ అని చెప్పేసి అంటారు. మనకున్నటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఎస్కిలస్ రచనలు ఇప్పటికీ సర్వైవ్ అయినటువంటి మొదటి ప్లే రైట్‌గా ఈయన మనం చెప్పుకోవచ్చనమాట. ఈయనతో పాటు ఉన్నటువంటి ఇతర గ్రీకు ట్రాజెడియన్లంటే మనం సోఫోక్లస్ గురించి చెప్పుకోవచ్చు. అదేవిధంగా యూరిపిడస్ గురించి కూడా చెప్పుకోవచ్చనమాట. వీరు కూడా గ్రీక్ ట్రాజెడీస్‌లో చాలా ముఖ్యులనమాట. అయితే ఈ ఎస్కిలస్ ఆహ్, నాటక రంగానికి చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఏంటి అంటే అరిస్టాటిల్ ప్రకారము ఈ ఎస్కిలస్ క్యారెక్టర్‌లో సంఖ్య అనేది పెంచాడంటండి. అంటే ముందు ఈ ఎస్కిలస్‌కి ముందు డ్రామాలో యాక్టర్స్ కోరస్‌తో మాత్రమే మాట్లాడేవాళ్ళంట. అయితే ఈ ఎస్కిలస్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ డ్రామాలో ఉండేటటువంటి క్యారెక్టర్ల మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది వచ్చి డ్రామా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అయిందనమాట క్యారెక్టర్లు పెంచడం ద్వారా. అయితే ఈయన రచనల గురించి తెలుసుకోవాలంటే మొత్తం 70-90 ప్లేస్ రాశాడు అని చెప్పేసి అంటారండి. కానీ ఇప్పుడున్నవి మాత్రం 7 ప్లేస్ మాత్రమే. ఇంకొకటండి, ప్రొమెథస్ బాండ్ అనేటటువంటి దాని గురించి కొంచెం డౌట్ అనమాట. సందేహం ఉంది. ఏంటి ఆ సందేహం అంటే, ఈ ప్రొమెథస్ బాండ్ అనేటటువంటిది ఎస్కిలస్ యొక్క కుమారుడు రాశారు అని చెప్పేసి అంటారు చాలామంది. సో, ఆయన కుమారుడి పేరేందంటే యుపేరియన్ అంటారు ఆయన్ని. సో, అతను రాశారు అనేటటువంటి ఒక సందేహం అయితే ఉంది. మామూలుగా అయితే ప్రొమెథస్ బాండ్ అనేది ఎస్కిలస్ రాశారు అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ ఈయన ట్రయాలజీ అనే కాన్సెప్ట్‌ని కూడా తీసుకొచ్చింది ఈయనేనండి. మొదటిసారిగా 3 నాటకాల సమూహం అనమాట ఈ కాన్సెప్ట్‌ని తీసుకొనొచ్చాడు. సో, ఈ ట్రయాలజీకి బెస్ట్ ఎగ్జాంపుల్‌గా మనం ఒరెస్టియా గురించి చెప్పుకోవచ్చనమాట. ఇది ప్రాచీన గ్రీకు సాహిత్యంలో ఉన్న ఏకైక సర్వైవింగ్ ట్రయాలజీ అండి ఇది. ఒరెస్టియా ట్రయాలజీ గురించి కొన్ని వివరాలు తెలుసుకోవాలంటే, ఈ ట్రయాలజీలో 3 ప్లేస్ ఉన్నాయన్నమాట. అవేంటి అంటే అగమెమ్నాన్, రెండోదొచ్చేసి లిబేషన్ బేరర్స్, థర్డ్‌దొచ్చేసి ద యూమినిడస్. ఈ 3 ఈ ఒరెస్టియా ట్రయాలజీలో ఉన్నటువంటి 3 ప్లేలనమాట. అయితే ఈ అగమెమ్నాన్ అనేటటువంటిది ఒక ఫ్యామిలీ డ్రామా అనమాట. ఈ అగమెమ్నాన్ అనేటటువంటి కుటుంబంలో జరిగేటటువంటి ప్రతీకారము, రక్తపాతం మీద ఉంటుందనమాట ఈ ప్లే మొత్తం కూడా. ఈయన రాసినటువంటి ముఖ్యమైనటువంటి నాటకాలు ప్లేస్‌లో 'ద పెర్షియన్స్' అనేటటువంటిది. ఇది నిజ జీవిత సంఘటనల మీద ఆధారపడి ఉంటుందండి. నెక్స్ట్ 'సెవెన్ ఎగైన్స్ట్ థేబ్స్' అనేటటువంటిది. నెక్స్ట్ అండి 'ద సప్లియెంట్స్' అనేటటువంటివి చాలా ముఖ్యమైనటివన్నమాట. అయితే 'ద పెర్షియన్స్' యొక్క ప్రత్యేకత ఏందంటే అదప్పటి కాంటెంపరరీ ఈవెంట్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో, అప్పటి ఈవెంట్స్, అప్పటి లిటరేచర్, కల్చరు తెలుస్తదనమాట 'ద పెర్షియన్స్' చదివితే మనకి. అయితే ఇంకా ఆహ్, ముఖ్య విషయాలేంటంటే ఈ ఎస్కిలస్ సెకండ్ యాక్టర్ అంటే డ్యూటెరోగనిస్ట్. డ్యూటెరోగనిస్ట్ అంటే సెకండ్ యాక్టర్‌ని డ్రామాకి పరిచయం చేసినటువంటి వ్యక్తి ఈ ఎస్కిలసేనండి. దీంతో క్యారెక్టర్ల మధ్య ఇంటరాక్షన్ అనేది పెరిగి డ్రామాలు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అయ్యాయన్నమాట. అయితే ఒక ఇంపార్టెంట్ విషయం ఏందంటే ఆయన సమాధి మీద ఏమని రాసుంటదంటే 'బిలాంగింగ్ టు ద సిటీ' అని చెప్పేసి రాసుంటుందన్నమాట. సో, మనం ఎస్కిలస్ గురించి ఏం తెలుసుకుందామంటే ఈయన్ని ఫాదర్ ఆఫ్ ట్రాజెడీ అని చెప్పేసి అంటారు. అంతేకాదు నాటకాన్ని అంటే డ్రామాని కోరస్ నుండి కాన్ఫ్లిక్ట్ బేస్డ్ డ్రామాగా మార్చింది ఎవరు అంటే మనం ఈ ఎస్కిలస్ అని చెప్పేసి చెప్తాము. అంతేకాదు ట్రయాలజీ సిస్టమ్‌ని కూడా స్టార్ట్ చేసింది ఈయనే. ఆయన ఎన్నో ప్లేలు రాసినప్పటికీ ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న మాత్రం 7 ప్లేలే. ఇతను రాసినటువంటి నాటకాలలో ఒరెస్టియా అనేటటువంటిది చాలా ప్రముఖమైనటువంటిదండి. దీనిలోనే ఆయన ట్రయాలజీని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సెకండ్ మనం పిండార్ గారి గురించి మాట్లాడుకుందామండి. సో, ఈయన టైం వచ్చేసి 522 నుంచి 443 బీసీ వరకండి. ఈ పిండారు ఒక ప్రాచీన గ్రీక్ లిరిక్ అండి. లిరిక్ పోయెట్ అనమాట ఈయన. ఇతను థేబ్స్ అనే నగరానికి చెందినటువంటి వ్యక్తి అండి. ఇతని గురించి ఉన్నటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే పిండార్ పోయెట్రీ నేచరు మరియు పోయెట్ రోల్ గురించి రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటదనమాట. అలా రిఫ్లెక్ట్ చేస్తూ రాసినటువంటి మొదటి గ్రీకు కవి ఎవరు అంటే పిండార్ గారు.
సో, ఈ పిండార్ కవిత్వము ఆర్కియాక్ గ్రీస్ బిలీఫ్స్ మరియు వాల్యూస్‌ని చూపిస్తూ ఉంటుందన్నమాట. అంటే అప్పటి సమాజం, సాంప్రదాయాలు, విశ్వాసాలు అన్నీ అతని పోయమ్స్‌లో కనిపిస్తూ ఉంటాయి. సో, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏందంటే, ఇతను చనిపోవడానికి 10 రోజుల ముందు పర్సిఫోన్ అతని దగ్గరకొచ్చి, ఎవరి పర్సిఫోన్ అంటే గాడెస్ ఆఫ్ అండర్ వరల్డ్ అని చెప్పేసి అంటారండి. వన్ ఆఫ్ ద గ్రీక్ గాడెస్ అనమాట. అతని దగ్గరకొచ్చేసి, నా గురించి నువ్వు పోయమ్స్ రాయలేదు అని చెప్పిందని చెప్పేసి అంటారు. సో, ఇదేంటంటే ఒక మిథికల్ స్టోరీ అండి. ఈ పర్సిఫోన్ అనేటటువంటిది. నెక్స్టు ఈయన డెత్ గురించి మాట్లాడితే, ఈ పిండార్ గారు సుమారు 440 బీసీలో మరణించారు అని చెప్పేసి అంటారు. సో, అతను ఆర్గోస్‌లో ఒక ఫెస్టివల్ అప్పుడు అటెండ్ అయినప్పుడు చనిపోయాడు అని చెప్పేసి అంటారు. కలెక్షన్ ఆఫ్ వర్క్స్ అండి. కలెక్షన్ ఆఫ్ వర్క్స్ లైబ్రరీ ఆఫ్ అలెగ్జాండ్రియాలోని స్కాలర్స్ ఈయన రచనల్ని మొత్తం 17 బుక్స్‌గా క్లాసిఫై చేశారండి. ఒక పుస్తకాన్నేమో హైమ్స్‌గా, ఇంకొక పుస్తకాన్నేమో ఎయిమ్స్ అనేటటువంటి భాగంగా ఒక కేటగిరీలో, 2 పుస్తకాలనేమో డైథిరామ్స్ అనేటటువంటి కేటగిరీ కిందకి తీసుకురావడం జరిగింది. ఒక 2 పుస్తకాలేమో ప్రొసోడియా కేటగిరీ కిందకి, ప్రొఫెషనల్స్ అనేటటువంటి కేటగిరీ కిందకి క్లాసిఫై చేశారు. ఒక 3 పుస్తకాలనేమో సాంగ్ ఆఫ్ లైట్ డాన్స్ కింద కేటగిరీ చేశారు. ఒక పుస్తకాన్నేమో లెమెంట్స్ కిందకి జర్నల్ కిందకి కేటగరైజ్ చేయడం జరిగింది. ఒక 4 పుస్తకాలేమో విక్టరీ ఓడ్స్ అనమాట. వీటి కిందకి కేటగరైజ్ చేయడం జరిగిందనమాట. ఈ ఇపినికా అంటే అండి విక్టరీ ఓడ్స్ అనమాట. ఇవి మాత్రమే పూర్తిగా సర్వైవ్‌లో ఉన్నాయండి. సో, విక్టరీ ఓడ్స్ అంటాం గదా! యుపినికా ఈ పోయమ్స్ అండి అథ్లెటిక్ విక్టరీస్ గురించి రాయడం జరిగింది. స్పోర్ట్స్ విన్ కోసం రాయబడినయనమాట. సో, ఈ విక్టరీ ఓడ్స్ వీటినే మనం యుపినికా అంటున్నాం గదా! ఇవి మొత్తం 4 కేటగరీస్‌గా ఉన్నాయనమాట. ఒలింపియన్ గేమ్స్ మీద, నెక్స్ట్ పైథియన్ గేమ్స్ మీద, నెక్స్ట్ ఇస్థమియాన్ గేమ్ మీద, నిమియన్ గేమ్ మీద రాయడం జరిగిందనమాట. అయితే క్రిటిక్స్ ఒపీనియన్ ఏంటంటే, లాంగినస్ పిండారస్‌ని వాస్ట్ ఫైర్‌తో పోల్చడం జరిగింది. ఈ పిండారస్‌ని వన్ ఆఫ్ ద క్రిటిక్ అయినటువంటి లాంగినస్ వాస్ట్ ఫైర్‌తో పోల్చాడనమాట. అదేవిధంగా ఎథేనియస్ అనేటటువంటి మరొక గ్రీక్ క్రిటిక్ ఈ పిండార్‌ని గ్రేట్ వాయిస్డ్ పిండార్ అని చెప్పేసి పిలవడం జరిగిందండి. నెక్స్ట్ పిండారిక్ ఓడ్. ఈ పిండారిక్ స్టైల్‌లో ఉన్నటువంటి ఓడ్స్‌కి మొత్తం 3 పార్ట్స్ ఉంటాయండి. ఇది చాలా ఇంపార్టెంట్. మొదటి పార్ట్‌ని స్ట్రోపీ అని, రెండో పార్ట్‌ని యాంటిస్ట్రోపీ అని, మూడో పార్ట్‌ని ఎపోడ్ అని చెప్పేసి అంటారు. స్ట్రోపీ అంటే కుడి నుండి ఎడమకి మూవ్‌మెంట్ అనేది ఉంటుంది. ఆ స్టేజ్ మీద కోరస్ కుడి నుండి ఎడమకి మూవ్‌మెంట్ అనేది ఉంటుంది. యాంటిస్ట్రోపీ అంటే ఎడమ నుంచి కుడికి ఉండేటటువంటి మూవ్‌మెంట్‌ని యాంటిస్ట్రోపీ అంటారు. నెక్స్ట్ ఎపోడ్ అంటే సో, ఈ 2 అయిపోయిన తర్వాత ఈ కోరస్ అంతా కూడా సర్కిల్ మూవ్‌మెంట్‌లో ఉండటాన్ని ఎపోడ్ అని చెప్పేసి అంటారు. ఇవన్నీ కూడా కోరస్ మూవ్‌మెంట్ మీద ఆధారపడి ఉంటాయండి. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ ఓడ్ అండి. పిండార్ స్టైల్‌ని ఫాలో చేస్తూ ఉంటాయి. పిండార్ స్టైల్ ఇర్రెగ్యులర్ ఓడ్ అంటన్నమాట. ఇర్రెగ్యులర్ ఓడ్ స్టైల్‌ని ఫాలో అవుతూ ఉంటుందన్నమాట. అబ్రహాం కాలే 17th సెంచరీకి చెందినటువంటి వ్యక్తి అండి. ఇర్రెగ్యులర్ ఓడ్ అనే కొత్త స్టైల్‌ని డెవలప్ చేయడం అనేది జరిగిందండి. సో, మనం ఏం తెలుసుకున్నామంటే పిండార్ అనేటటువంటి వ్యక్తి ఒక గొప్ప లిరిక్ పోయెట్ అని తెలుసుకున్నాం. పోయెట్రీ నేచర్ మరియు పోయెట్ రోల్ గురించి మొదటిసారి ఎక్స్‌ప్లెయిన్ చేసింది ఈ పిండార్ గారని తెలుసుకున్నాం. విక్టరీ ఓడ్స్ అనేవి ఈయన రాసినటువంటి ఓడ్స్‌లో చాలా ఫేమస్ అని తెలుసుకున్నాం. వీటిని ఇపినికా అని చెప్పేసి అంటారు. ఈ పిండారిక్ ఓడ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటదంటే స్ట్రోపీ, యాంటిస్ట్రోపీ, ఎపోడ్ ఇలా ఉంటది అని చెప్పేసి తెలుసుకుందాం. ఇతని వర్క్స్‌లో గ్రీక్ కల్చర్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటది అని కూడా తెలుసుకున్నామండి. నెక్స్ట్ సోఫిక్లస్ అండి. ఈ సోఫిక్లస్ ఈయన యొక్క టైం ఏంటంటే 497 నుండి 406 బీసీ వరకండి. ఈ సోఫిక్లస్ ఒక ప్రాచీన గ్రీక్ ట్రాజిక్ ప్లేరైట్ అండి. ఈయన ప్లేస్ ఇప్పటికీ కూడా సర్వైవ్ అయినటువంటి ప్రముఖ రచనలో ఈయన కూడా ఒకళ్ళు. మనకున్నటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ సోఫిక్లస్ గారు మొత్తం 123 ప్లేస్ రాశారు అని చెప్పేసి అంటారు. కానీ ఇప్పటి వరకు 7 ప్లేస్ మాత్రమే పూర్తిగా లభించాయి అని చెప్పేసి అంటారు. మిగిలినవి పార్షియల్‌గా దొరకటం అనేది జరిగిందనమాట. అయితే ఇప్పటికీ సర్వైవింగ్ ప్లేస్‌గా ఉన్నటువంటివి పూర్తి నాటకాలుగా దొరికినటువంటి ఏందంటే అజెక్స్, యాంటిగోన్, మూడోదొచ్చేసి ద విమెన్ ఆఫ్ ట్రెచీస్, నాలుగోదొచ్చేసి ఒడిపస్ ద కింగ్, ఐదోదొచ్చేసి ఎలక్ట్రా, ఆరోదొచ్చేసి పిలోక్టేట్స్, సెవెంత్‌దొచ్చేసి ఒడిపస్ ఎట్ కాలనస్ అని చెప్పేసి ఇలా ఒక 7 అయితే పూర్తిగా ఉన్నటువంటి నాటకాలు ఉండటం జరిగిందండి. సో, ఈయన రాసినటువంటి డ్రామాస్‌లో ఫేమస్ ప్లేస్ ఏంటంటే అంటే సోఫిక్లస్ గారి యొక్క ప్రసిద్ధ ట్రాజెడీస్ అనమాట. ట్రాజెడీని అని చెప్పుకున్నాం కదా! ఒడిపస్ స్టోరీస్ అండి. సో, ఒడిపస్ అంటే సోలెన్ ఫోర్ట్ అనమాట. ఒడిపస్ స్టోరీస్ అంతేవిధంగా యాంటిగాన్ వీటిని కలిపి
థేబన్ ప్లేస్ అని చెప్పేసి అంటారు. ఈ రెండిటిని కలిపి. అసలు థేబన్ ప్లేస్ అంటే ఏందంటే, ఈ ప్లేసు థేబ్స్ నగరానికి సంబంధించిన కథలు కాబట్టి వీటిని థేబన్ ప్లేస్ అని చెప్పేసి అంటారు. 3 ప్రధాన నాటకాలున్నాయండి ఈ కేటగరీ కింద. 'ఓడిపస్ ద కింగ్' అనేటటువంటిది, 'ఓడిపస్ ఎట్ కాలనస్' అని చెప్పేసి, నెక్స్ట్ 'యాంటిగాన్' అని చెప్పేసి. ఈ 3 ప్లేసు థేబన్ ప్లేస్ అని చెప్పేసి పిలుస్తారనమాట. అయితే ఈ 3 ప్లేస్‌లో కింగ్ ఓడిపస్ రాజ్యంలో జరిగినటువంటి సంఘటనలు మనకు కనిపిస్తూ ఉంటాయనమాట. థేబ్స్ అనే నగరంలో ఓడిపస్ రాజ్యంలో జరిగినటువంటి సంఘటనలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇవి ఒకే ట్రయాలజీకి సంబంధించినవైతే కాదండి. వేరు వేరు టెట్రాలజీలో భాగాలుగా ఉంటాయనమాట. అయితే ఇంకొన్ని ప్లేస్ అనేవి దొరకలేదు. సో, ఈయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఏంటి డ్రామాకి అంటే, ఈ సోఫోక్లెస్ తన క్యారెక్టర్స్‌ను ముందున్న ప్లే రైట్స్ అయినటువంటి ఎస్కిలస్ కంటే కూడా మరింత డీప్‌గా డెవలప్ చేసి చూపించాడనమాట. క్యారెక్టర్స్ ఎమోషన్స్ గానివ్వండి, క్యారెక్టర్స్ యొక్క సైకాలజీ బాగా కనిపించేలాగా ఈయన యొక్క ట్రాజడీస్ అనేవి ఉంటాయనమాట. ఈయన 7 ప్లేస్‌లో ఓన్లీ 2 ప్లేస్ డేట్స్ అయితే క్లియర్‌గా తెలుసండి. అదేందంటే ఫిలోక్టేట్స్ అనేటటువంటిది 409 బీసీలో రచించడం అనేది జరిగింది అని చెప్పేసి, నెక్స్ట్ ఓడిపస్ ఎట్ కాలనస్ అనేది 401 బీసీలో రచించడం అనేది జరిగిందని చెప్పేసి, ఈ డేట్స్ అయితే క్లియర్‌గా ఉన్నాయన్నమాట. సో, ఇతను చేసినటువంటి ఇన్నోవేషన్, న్యూ ఇంట్రొడక్షన్ ఏందంటే అరిస్టాటిల్ ప్రకారం సోఫోక్లెస్ థర్డ్ యాక్టర్‌ని ఏమంటారంటే ట్రైకాగనిస్ట్ అని చెప్పేసి అంటారు. ఈ థర్డ్ యాక్టర్‌ని ఈ స్టేజ్‌కి ఇంట్రొడ్యూస్ చేసినటువంటి వ్యక్తి ఈయనండి. ఓకే. అంతేకాదు డ్రామాలో మోర్ ఇంటరాక్షన్, మోర్ కాంప్లెక్సిటీ వచ్చింది కూడా ఇతని ఇన్నోవేషన్ అయినటువంటి థర్డ్ యాక్టర్ వల్లనే. ఈ సోఫోక్లెస్ చేసినటువంటి న్యూ ఇన్నోవేషన్ అయినటువంటి ఇంట్రడక్షన్ ఆఫ్ థర్డ్ యాక్టర్, ట్రైటాగనిస్ట్ అనమాట. సో, మనం సోఫోక్లెస్ గురించి తెలుసుకున్న విషయాలేంటంటే, ఇతను గొప్ప గ్రీకు ట్రాజడీన్ అని తెలుసుకున్నాం. మొత్తం 123 ప్లేస్, 123 ప్లేస్ రాశాడని. అయితే 7 మాత్రమే సర్వైవ్‌లో ఉన్నాయని చెప్పేసి తెలుసుకున్నాం. ఈయన రాసినటువంటి ప్లేస్‌లో థేబన్ ప్లేస్ అనేవి చాలా ఫేమస్ అని చెప్పేసి తెలుసుకున్నాం. అంతేకాదు క్యారెక్టర్స్ డెవలప్‌మెంట్ చేసినటువంటి వ్యక్తిలో ఈయన చాలా ప్రముఖుడని, క్యారెక్టర్ డెవలప్‌మెంట్‌లో బాగా గ్రేట్ కాంట్రిబ్యూషన్ అనేది చేయడం జరిగిందని, థర్డ్ యాక్టర్ అయినటువంటి ప్రొటాగనిస్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేసింది సోఫోక్లెస్ అని చెప్పేసి తెలుసుకుందాం అనమాట. నెక్స్ట్ యూరిపిడెస్. ఈ యూరిపిడెస్ ఒక క్లాసికల్ ఏథెన్స్‌కి చెందినటువంటి ట్రాజిక్ ప్లే రైట్ అండి. గ్రీక్ ట్రాజడీ రాసినటువంటి ముగ్గురిలో ఈయన కూడా ఒక ప్రముఖుడనమాట. మనం ఎస్కిలస్ గురించి చూసాము, సోఫోక్లెస్ గురించి చూసాము. వీళ్ళు కూడా గ్రీక్ ట్రాజడీస్ రాసినటువంటి వ్యక్తులు. వీళ్ళల్లో సమపాటిగా మనం చెప్పుకోవచ్చు ఈ యూరిపిడెస్‌ని. అయితే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇతనికి సంబంధించి ఏంటంటే, సూడా ప్రకారం అంటే ఇది ఒక బైజాంటియా గ్రీక్ హిస్టారికల్ ఎన్సైక్లోపీడియా సోర్స్ అండి. దాని ప్రకారం యూరిపిడెస్ మొత్తం 92 ప్లేస్ రాశారు అని చెప్పేసి అంటారు. అందులో 18 గాని లేదా 19 ప్లేస్ మాత్రమే సర్వైవ్‌లో ఉన్నాయని చెప్పేసి అంటారు. ఈయన ఇంపార్టెన్స్ ఏందంటే హెలెనిస్టిక్ ఏజ్‌లో, ఈ హెలెనిస్టిక్ ఏజ్ అనేది గ్రీక్ ఏజెస్‌లో వన్ ఆఫ్ ది ఏజ్ అండి. ఈ హెలెనిస్టిక్ ఏజ్‌లో గ్రీక్ కల్చర్ అనేది బాగా పీక్ స్టేజ్‌కి రీచ్ అయిందనమాట. సో, ఈ యూరిపిడెస్ వర్క్ చాలా ముఖ్యమైనవి అయ్యాయన్నమాట. అంతేకాదు ఇతని కాంటెంపరరీస్ గొప్ప రచయితలతో కలిసి పనిచేయడం జరిగిందండి. ఇతని కాంటెంపరరీస్ ఎవరంటే హోమరు, డోమెస్తెనీస్, మెనాండర్ ఇలాంటి ఏన్షియంట్ ఎడ్యుకేటర్స్‌తో ఈయన ఆ టైంలో ఈయన వర్క్స్ అనేవి చేయడం జరిగిందనమాట. వాళ్ళతో పాటు కార్నర్ స్టోరీగా నిలిచాడనమాట ఈ డెవలప్‌మెంట్ ఆఫ్ ది గ్రీక్ కల్చర్‌లో. నెక్స్ట్ ఈయన ఫేమ్ ఏందంటే యూరిడిపస్‌ను ద మోస్ట్ ట్రాజిక్ ఆఫ్ పోయెట్ అని చెప్పేసి అంటారు. ఎందుకంటే ఇతని ప్లేస్‌లో ఎమోషన్స్, సఫరింగు, హ్యూమన్ సైకాలజీ ఇంకా బాగా డెవలప్ అయ్యి చాలా ఎక్కువగా కనిపించడం అనేది జరిగింది. ఈయన రాసినటువంటి వర్క్స్‌లో నోటబుల్ వర్క్స్ వచ్చేసి ఎలెస్టిస్, మేడా. సో, ఇక్కడ మొత్తం 15 ఉన్నాయండి. ఇవన్నీ చదివినప్పుడు ప్రొనౌన్సియేషన్ వేరేలా ఉంటది. సో, మీరే కొంచెం ప్రొనౌన్సియేషన్ దగ్గర పెట్టుకొని చూడండి. సో, ప్రొనౌన్సియేషన్ కొంచెం ఇబ్బంది. రైట్. మొత్తం 15 ఉన్నాయండి ఇక్కడ. ఏది ఎప్పుడు రాశారు ఏంటి అనేటటువంటిది. ద ట్రోజన్ విమెన్, హిప్పోలైటిస్, హెలెన్, ఆండ్రోమెచ్, హెక్యుబా, ద సప్లియన్స్, ఎలక్ట్రా, హెరాకిల్స్, ఫెనీషియన్ విమెన్, ఒరెస్టిస్ ఇలాగా ఉన్నాయండి. చూడండి మీరు. నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ హిస్ డ్రామా. ఇతని డ్రామాలో ఉన్నటువంటి ఫీచర్స్ ఏందంటే, యూరిపిడెస్ ప్లేస్‌లో హ్యూమన్ ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయండి. క్యారెక్టర్స్ చాలా రియలిస్టిక్‌గా ఉంటాయన్నమాట. విమెన్ క్యారెక్టర్స్ స్ట్రాంగ్‌గా పోర్ట్రే చేసినటువంటి వ్యక్తి ఈ యూరిపిడెస్ అనమాట. సొసైటీపై క్రిటికల్ వ్యూని కూడా స్టార్ట్ చేశాడనమాట చూయించడం అనమాట. సో, మనం యూరిపిడెస్ గురించి తెలుసుకున్న విషయాలు ఏందంటే, ఇతను గ్రీక్ ట్రాజడీన్ అని మొత్తం 92 ప్లేస్ రాశాడని తెలుసుకున్నాం.
18, 19 మాత్రమే సర్వైవ్‌లో ఉన్నాయని కూడా తెలుసుకున్నాం. మోస్ట్ ట్రాజిక్ పోయెట్ అని చెప్పేసి ఈయన్ని పిలిచేవారు. అయితే హ్యూమన్ సైకాలజీ, హ్యూమన్ ఎమోషన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి రాయడం జరిగింది ఈయన. ఆయన వర్క్స్ హెలెనిస్టిక్ ఎడ్యుకేషన్‌లో వెరీ ఇంపార్టెంట్‌గా ఉన్నాయన్నమాట. సో, మనం ఎస్ఎల్ఎస్ గురించి తెలుసుకున్నాం. ఈయన్ని ఫాదర్ ఆఫ్ ట్రాజెడీ అని చెప్పేసి అంటారు. సోఫోక్లెస్ గురించి తెలుసుకుందాం. ఈయన క్యారెక్టర్ డెవలప్‌మెంట్ చేశాడు. సెకండ్ క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేసింది ఈయనే. నెక్స్ట్ యూరిపిడస్, ఈయన హ్యూమన్ ఎమోషన్స్, రియలిజం గురించి రాయడం జరిగింది. థర్డ్ క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేశాడు స్టేజ్‌కి. సోక్రేట్స్ గారండి. సోక్రేట్స్ గారు 470 నుంచి 399 బీసీ వరకు ఉన్నారు. సోక్రేట్స్ గారు ఒక ప్రాచీన గ్రీకు తత్వవేత్త అండి. ఫిలాసఫర్ అని చెప్పేసి అంటారు ఈయన. ఈయన వెస్టర్న్ ఫిలాసఫీ ఫౌండర్స్‌లో ఒకలుగా చెప్తారనమాట సోక్రేట్స్ గారిని. బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం సోక్రేట్స్ గురించి మనకు తెలిసింది మోస్ట్‌లీ ఆయన రాసిన వాటి గురించి కాదండి. ఆయన రాసిన విషయాల గురించి లేదా ఆయన రాసిన వర్క్స్ గురించి మనకేమీ తెలియదు. ఆయన గురించి సమాచారం వచ్చిన సోర్స్ మాత్రం ఆయన శిష్యుడైనటువంటి ప్లేటో ద్వారా ఎక్కువ తెలిసిందనమాట. జెనోఫోన్ అని, అరిస్టోప్రోబన్ అని చెప్పేసి, అంటే సోక్రటీస్ గురించి మనం తెలుసుకునేది ఇతరులు చేసిన రచనల ద్వారా మాత్రమే గానీ, ఆయన రాసినటువంటి రచనల ద్వారా మనకేమీ తెలీదనమాట. అయితే సోక్రాటిక్ ప్రాబ్లమ్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ అండి. సోక్రటీస్ తనేమీ రాయలేదు. అందువల్ల ఆయన అసలు ఆలోచనలు ఏమిటి అన్నది కొంచెం అన్‌క్లియర్‌గా ఉంటుంది. సో, ఈ కాన్సెప్ట్‌ని ఏమంటారంటే సోక్రాటిక్ ప్రాబ్లమ్ లేదా సోక్రాటిక్ క్వెషన్ అని చెప్పేసి అంటారు. సో, ఈయన ఫిలాసఫీకి ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్స్‌లో మొదటిదొచ్చేసి ఎథిక్స్ అండి. నీతి శాస్త్రం గురించి చాలా గొప్పగా కృషి చేసినటువంటి వ్యక్తి సోక్రేట్స్. మంచి, చెడు, రైట్ ఏంటి, రాంగ్ ఏంటి, వీటి గురించి ప్రశ్నలు అడగటం, ఇలాగా ఎథిక్స్‌లో చాలా కాంట్రిబ్యూషన్ అనేది చేయటం జరిగింది. రెండవదొచ్చేసి సోక్రాటిక్ మెథడ్ అని చెప్పేసి అంటామండి. అంటే ప్రశ్నలు అడుగుతూ నిజాన్ని రాబట్టడం, తెలుసుకోవడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రశ్నేసి ఆన్సర్ రాబట్టి మళ్ళీ ప్రశ్నించి డీప్‌గా ఆలోచించేలాగా చేయడం ఇతని యొక్క మెథడ్ అనమాట. ఇది ఈ ప్రెజెంట్ డేస్‌లో గూడా టీచింగ్ మెథడ్‌లో బాగా యూజ్ అవుతూ ఉందండి. థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసి సోక్రాటిక్ ఐరనీ అనమాట. అంటే తనకు తెలియనట్టే ఉండి ఎదుటివారి నుండి నిజాన్ని రాబట్టడం, నిజాలను బయటకు తీయటం ఈ సోక్రాటిక్ ఐరనీగా చెప్తారు. నెక్స్ట్ అండి ఫోర్త్ కాన్సెప్ట్ వచ్చేసి ఎపిస్టెమాలజీ. ఎపిస్టెమాలజీ అంటే జ్ఞానశాస్త్రం అనమాట. ఈ సోక్రేట్స్ అండి నాలెడ్జ్ గురించి కూడా ముఖ్యమైనటువంటి ఆలోచనలనేవి ఇచ్చారు. మనకు తెలిసిందేమిటి అన్నది ప్రశ్నించాడనమాట ఎక్కువగా. ఈ సోక్రాటిక్ డైలాగ్స్ గురించి తెలుసుకోవాలంటే ముఖ్యంగా మనం ప్లేటో వర్క్స్ చదవాలనమాట. ఇవి సోక్రాటిక్ డైలాగ్స్‌గా ఉంటాయనమాట. ఒక డ్రామా లాగా, ప్లేలా కాకుండా సోక్రాటిక్ డైలాగ్స్ లాగా ఉంటాయి. అందులో సోక్రటీస్ కాన్వర్జేషన్స్ ద్వారా ఫిలాసఫీని బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఓకే. ఆహ్, ఈయన యొక్క రిప్రజెంటేషన్ అండి లిటరేచర్‌లో ఎలా ఉంటది అంటే, అరిస్టోఫేన్స్ అంటే తన కామెడీ ఇది. 'ద క్లౌడ్స్‌లో' సోక్రటీస్‌ని ఫన్నీ వేలో క్రిటిసైజ్ చేశారనమాట. సో, మనం సోక్రేట్స్ గురించి తెలుసుకునే విషయాలేంటంటే, ఈయన గొప్ప గ్రీక్ ఫిలాసఫర్ అని చెప్పేసి, వెస్టర్న్ ఫిలాసఫీ ఫౌండర్స్‌లో అతను గూడా ఒకరు అని. అయితే తనైతే ఏం రాయలేదు కానీ, అతని గురించినటువంటి సమాచారం మనకు ప్లేటో ద్వారా, జెనోఫోన్ ద్వారా తెలుస్తాయని చెప్పేసి, అంటే ఇతరులు రాసినటువంటి వ్యక్తుల ద్వారా. నెక్స్ట్ సోక్రాటిక్ మెథడ్ అంటే క్వెషన్ ఏసి ఆన్సర్‌ని రాబట్టడం అని. ఈయన ఎథిక్స్, నాలెడ్జ్ మీద ఎక్కువగా ఫోకస్ చేశాడని చెప్పేసి, సోక్రాటిక్ ప్రాబ్లమ్ అంటే ఆయన గురించి అన్‌సర్టెనిటీ అనమాట. ఈ విషయాలు తెలుసుకున్నాం మనం. వర్జిల్ అండి. ఈయన టైమ్ వచ్చేసి 70 నుంచి 19 బీసీ. ఇతని యొక్క పూర్తి పేరు వచ్చేసి ప్యూబిలస్ వర్జిలస్ మారో అని చెప్పేసి అంటారు. ఇతను అగస్టన్ పీరియడ్‌కి చెందినటువంటి రోమన్ పోయెట్ అనమాట. ఇంగ్లీష్‌లో సాధారణంగా వర్జిల్ అని లేదా వెర్జిల్ అని చెప్పేసి పిలుస్తారు ఈయన్ని. మనకున్నటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ వర్జిల్ లాటిన్ లిటరేచర్‌లో అత్యంత ముఖ్యమైనటువంటి కవి అండి, రైటరు. సో, ఈయన రాసినటువంటి రైటింగ్స్‌లో ఒక 3 ఫేమస్ ఏంటంటే ఇక్లోగస్, రెండోదొచ్చేసి జియార్జిక్స్, మూడోదొచ్చేసి ఎనాయిడ్ అనమాట. సో, ఇంకా కొన్ని చిన్న పోయెమ్స్ కూడా రాయడం జరిగింది. అపెండిక్స్, వర్జిలియానాలో ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా. అయితే వీటి యొక్క ఆథర్‌షిప్ వర్జిల్ గారియా కాదనేది డౌట్‌ఫుల్. ఎనాయిడ్ అనేటటువంటిది చాలా ఫేమస్ అనమాట. ఈ ఎనాయిడ్ అనేటటువంటిది ఏన్షియంట్ రోమ్ యొక్క నేషనల్ ఎపిక్‌గా భావిస్తారనమాట. సో, ఎనాయిడ్‌ని మనం ఎపిక్‌గా చెప్పుకోవచ్చనమాట. ఈ ఎపిక్ హోమర్ యొక్క ఇలియాడ్, ఒడిసీల మీద ఆధారపడి ఉంటుందనమాట. అంటే ఆ మోడల్స్‌లో ఉంటుందనమాట. ఆ స్టైల్‌లో. నెక్స్ట్ ఈ ఎనాయిడ్ అనేటటువంటి స్టోరీ
అంటే ఇది ఒక పోయం అనమాట. ఈ పోయంలో హీరో ట్రోజన్ హీరో అనమాట. ఎనియాస్ ట్రోజన్ హీరో. ట్రోజన్ యుద్ధం తర్వాత అతను ఈ ఎనియాస్ ఇటలీకి వచ్చి రోమ్ యొక్క యాన్స్టర్ అవుతాడనమాట. మొత్తము 9896 లైన్స్‌లో ఈ పోయంని కంపోజ్ చేయడం జరిగింది. అయితే దీన్ని రాసినటువంటి స్టైల్ ఏంటంటే డాక్టిలిక్ హెక్సామీటర్‌లో రాయటం అనేది జరిగింది. సో, ఇతని యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ ఏందంటే వర్జిల్ ప్రభావం చాలా ఎక్కువగా ఉండేదనమాట. ముఖ్యంగా డాంటే, అలిగారి మీద అంతేవిధంగా డివైన్ కామెడీలో కూడా చూడొచ్చనమాట. సో, వర్జిల్ గారి డివైన్ కామెడీలో కూడా అతని యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ మనం చూడొచ్చనమాట. వర్జిల్‌ని గైడ్‌గా చూపించాడనమాట. నెక్స్ట్ ఇతర ముఖ్య విషయాలేంటంటే వర్జిల్ మొదట రెటారిక్ అండ్ లా చదివాడు. కానీ తర్వాత పొయిట్రీ వైపు వెళ్ళాడు. అతనికి నిక్‌నేమ్ ఏందంటే పార్థినియస్ అని చెప్పేసి అంటారు. మెయిడెన్ అన్నమాట. పార్థినియస్ అంటే మెయిడెన్ అని. అలా నిక్‌నేమ్‌తో పిలిచేవారు ఇతన్ని. దానికి కారణం ఏందంటే ఇతను ఇంట్రోవర్ట్ నేచర్ కలిగినటువంటి వ్యక్తి. ఓకేనండి. ఇంట్రోవర్ట్ అంటే తెలుసు కదండీ! సోషల్ అలూఫ్‌నెస్ కలిగినటువంటి వ్యక్తి. ఎక్కువగా సొసైటీలో ఇతరులతో కలవనటువంటి వ్యక్తి అనమాట. రిజర్వ్డ్‌గా ఉంటాం. ఇతర రచయితల యొక్క స్పందన ఎలా ఉందో చూద్దామండి వర్జిల్ గారి గురించి. ముందుగా ఓవిడ్ అండి. ఈ ఓవిడ్ గారు తన అమోరస్‌లో ఎనీయిడ్‌ని ప్యారడీగా చేసి చూపించడం జరిగింది. అదేవిధంగా మెటామార్ఫోసిస్ బుక్ 14లో కూడా ఈ ఎనైడ్‌ని స్టోరీని సమ్మరీగా ఒక మినీ ఎనైడ్‌గా చూపించడం అనేది జరిగింది. నెక్స్ట్ లూకాన్ గారు వచ్చేసి తన బెల్లియం సివిల్‌ను యాంటీ వర్జిలియన్ ఎపిక్‌గా కూడా రాయటం అనేది జరిగిందనమాట. సో, మనం వర్జిల్ గారి గురించి ఏం తెలుసుకున్నామంటే ఈ వర్జిల్ అనేటటువంటి వ్యక్తి గొప్ప రోమన్ పోయెట్ అని, ఇతను అగస్టన్ ఏజ్‌లో జీవించాడని, ఇతను రాసినటువంటి 3 ప్రధాన రచనల్లో యూకులోజస్, జార్జిక్స్, ఎనైడ్ ఈ 3 కూడా చాలా ముఖ్యమైనటువంటి రచనలని. ఈ ఎనైడ్ అనేటటువంటిది రోమన్ యొక్క నేషనల్ ఎపిక్‌గా కన్సిడర్ చేయడం జరిగింది అని చెప్పేసి చెప్పుకున్నాం. హోమర్ వర్క్స్ మీద ఆధారపడి ఉందన్నమాట ఇది. వెస్టర్న్ లిటరేచర్ మీద గొప్ప ప్రభావం చూపించాడనమాట ఈ వర్జిల్ గారు. నెక్స్ట్ ఓవిడ్ అండి. ఈయన 43 బీసీ నుంచి 17 ఏడీ 17 వరకు ఉన్నారు. ఈయన పేరు వచ్చేసి పబ్లస్ వివిడస్ నాసో అని చెప్పేసి అంటారు. ఇతను కూడా రోమన్ పోయెటేనండి. అగస్టస్ కాలంలో జీవించినటువంటి వ్యక్తే. ఇతను వర్జిల్ మరియు హోరేస్ యొక్క కాంటెంపరరీ రైటర్ అండి. సమకాలీనుడు. వర్జిల్, హోరేస్ ఇతని యొక్క కాంటెంపరరీస్. ఓకే. బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓవిడ్ విట్టి అండ్ సోఫిస్టికేటెడ్ లవ్ పోయమ్స్‌ని రాశాడనమాట. విట్టి అంటే చమత్కారవంతమైనటువంటి, సోఫిస్టికేటెడ్ లవ్ అంటే కొంచెం రిచ్‌నెస్ బాగా రిచ్‌గా ఉండేటటువంటివి. క్లాసికల్ లవ్ అనమాట. ఇలాంటి విట్టి సోఫిస్టికేటెడ్ లవ్ పోయమ్స్ రాశాడు అని చెప్పేసి అంటారండి ఓవిడ్ గారు. సో, అగస్టన్ ఏజ్‌లో ఇతను చాలా ముఖ్యమైనటువంటి కవి. ఈయన రాసినటువంటి వర్క్స్‌లో మేజర్ వర్క్స్ వచ్చేసి మెటామార్ఫోసిస్ అండి. దీన్ని ఏడీ 8లో రాయడం జరిగింది. ఇది ఇతని మోస్ట్ ఫేమస్ వర్క్ అనమాట. 15 బుక్స్ కలిగినటువంటి లాంగ్ నెరేటివ్ పోయం అనమాట ఇది మెటామార్ఫోసిస్ అనేటటువంటిది. ఇది క్రియేషన్ ఆఫ్ వరల్డ్‌తో మొదలవుతుంది. ఓవిడ్ కాలంతో ముగుస్తుందనమాట. ఇందులో 200+ స్టోరీస్, మిత్స్ ఉన్నాయన్నమాట. గ్రీక్ మైథాలజీ మీద డిపెండ్ అయి ఉంటాయి. గ్రీక్ అండ్ రోమన్ మైథాలజీ నుంచి తీసుకున్నటువంటి స్టోరీస్ అనమాట ఇవన్నీ. ఇవన్నీ కూడా రెనెసాన్స్ రైటర్స్‌కి మెయిన్ సోర్స్ ఆఫ్ మైథాలజీగా ఉపయోగపడ్డాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లవ్ పోయిటరీ విషయం దగ్గరకు వచ్చేసరికి ఓవిడ్ లవ్ పోయిటరీని చాలా ఫేమస్ అండి. అమోరస్ ఇది లవ్ అఫైర్స్ గురించి. నెక్స్ట్ ఆర్స్ అమటోరియా అనేటటువంటి లవ్ పోయము. ఇవి ఎలిజియిక్ కప్లెట్స్‌లో రాయబడ్డాయి అనమాట. నెక్స్ట్ అదర్ ఇంపార్టెంట్ వర్క్స్ అండి ఓవిడ్ గారి గురించి. ఫాస్టీ అనమాట. ఇది 6 బుక్స్. రోమన్ క్యాలెండర్ మీద బేస్ అయి ఉంటుంది. కానీ ఇన్‌కంప్లీట్ వర్క్ అనమాట ఇది. నెక్స్ట్ ట్రిస్టియా ఇది ఎగ్జైల్‌లో రాసినటువంటి సారో పోయం అనమాట. ఇది 5 బుక్స్. నెక్స్ట్ ఇది ఇంకొకటి వచ్చేసి ఎపిస్టల్ ఎక్స్‌పోంటో. ఇది 4 బుక్స్‌లో రాశాడు. ఎగ్జైల్ లెటర్స్ అనమాట. నెక్స్ట్ హెరోడిస్ ఇది 21 పోయమ్స్‌లో కంపోజ్ చేయడం జరిగింది. హీరోలైన్స్ లెటర్ స్టైల్‌లో రాయటం జరిగిందనమాట. నెక్స్ట్ ఇతని యొక్క షార్ట్ వర్క్స్ వచ్చేసి రెమెడియా అమోరిస్ అంటే లవ్ క్యూర్ అనమాట. ఇదొకటి. నెక్స్ట్ ఇబీస్ కర్స్ పోయమ్స్ అనమాట. నెక్స్ట్ ఆన్ విమెన్స్ కాస్మెటిక్స్ ఇది అడ్వైజ్ పోయం అనమాట. అయితే ఇతని యొక్క లాస్ట్ వర్క్ అండి. ఓవిడ్ ఒక ట్రాజడీ కూడా రాశారు. మీడియా అంటారు. కానీ అది ఇప్పుడు లేదనమాట. అందుకనే దాన్ని లాస్ట్ వర్క్ అని చెప్పేసి అంటారు.
ఎగ్జైల్ అండ్ డెత్ గురించి మాట్లాడుకుందామండి. అగస్టస్ ఓవిడ్‌ని ఎగ్జైల్‌కి పంపించడం జరిగిందనమాట. ఇతను అగస్టస్ టైంలో వ్యక్తి కదా! సో, ఓవిడ్‌ని ఎగ్జైల్‌కి పంపించాడు. అతను టోమీస్ బ్లాక్ సీ రీజియన్‌లో ఉండి అక్కడే చనిపోయాడనమాట. నెక్స్ట్ మెటామార్ఫోసిస్ యొక్క ప్రత్యేకత ఏందంటే, ఈ పోయెమ్‌లో గాడ్స్, హీరోస్ అంటే దేవతలు, వీరులు ఉంటారనమాట దీంట్లో. లవ్ స్టోరీస్ వచ్చేసి అన్నీ ట్రాన్స్‌ఫర్మేషన్ థీమ్స్‌లో ఉంటాయనమాట. ఎగ్జాంపుల్ మనుషులు, జంతువులు, చెట్లు, నక్షత్రాలు ఇలాగా ట్రాన్స్‌ఫర్మేషన్ రూపాంతరం చెందుతూ ఉంటాయనమాట. మనుషులు జంతువులుగాను, జంతువులు చెట్లుగాను, నక్షత్రాలుగాను అలాగా ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉంటదనమాట ఈ మెటామార్ఫోసిస్‌లో. సో, మనం ఓవిడ్ గారి గురించి తెలుసుకున్నటువంటి విషయాలేంటంటే, ఈయన రోమన్ పోయెట్ అని, లవ్ పోయెట్రీలో ఎక్స్‌పర్ట్ అని ఈయన ఓవిడ్ గారు. మెటామార్ఫోసిస్ ఈయన రాసినటువంటి ఫేమస్ వర్క్ అని. ఇందులో గాడ్స్, హీరోస్ కలిపి లవ్ స్టోరీస్ లాగా రాయడం జరిగింది. ట్రాన్స్‌ఫర్మేషన్ ఎక్కువ ఉంటదనమాట. మనుషులు, జంతువులు, చెట్లు, నక్షత్రాలు ఇలాగా. ఈయన మైథాలజీకి మెయిన్ సోర్స్ అయ్యాడనమాట. నెక్స్ట్ తర్వాత జనరేషన్‌లో కింగ్ అగస్టస్ చేత ఎగ్జైల్‌కి పంపించబడ్డాడు. ఈయన అక్కడే ఉండి కొన్ని వర్క్స్ అనేవి రాయడం జరిగింది. అక్కడే చనిపోవడం కూడా జరిగిందనమాట. నెక్స్ట్ హోమర్ గారండి. ఈయన 12థ్ నుండి 8థ్ సెంచరీస్ బీసీ మధ్య ఉన్నాడు. ఈ హోమర్ ఒక గ్రీకు ఎపిక్ పోయెట్ అని చెప్పేసి అంటారనమాట. ఇతను ఇలియాడ్ మరియు ఒడిస్సీ రచయితగా ప్రసిద్ధి చెందారు. అయితే బేసిక్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఏన్షియంట్ గ్రీక్స్ ప్రకారం హోమర్ మొదటి మరియు గొప్ప ఫస్ట్ ఎపిక్ పోయెట్ అని చెప్పేసి అంటారు. ఏన్షియంట్ గ్రీక్ ప్రకారం ఫస్ట్ ఎపిక్ పోయెట్ అంటారు ఈ హోమర్ గారిని. ఇతని రచనలు వచ్చేసి యూరోప్‌లో మొదటి సాహిత్యంగా భావిస్తారనమాట. ఫస్ట్ యూరోప్‌లో ఫస్ట్ లిటరేచర్‌గా భావిస్తారు. అందువల్ల హోమర్‌ని వెస్ట్రన్ లిటరేచర్‌లో సెంట్రల్ ఫిగర్‌గా చెప్తూ ఉంటారండి. ప్లేటో అభిప్రాయంలో ప్లేటో తన రిపబ్లిక్‌లో హోమర్‌ను ఫస్ట్ టీచర్ ఆఫ్ ట్రాజెడీస్ అని చెప్పేసి మరియు లీడర్ ఆఫ్ గ్రీక్ కల్చర్ అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. లోకన్ తన ట్రూ హిస్టరీలో హోమర్‌ని గురించి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాడండి. అతను బాబిలోనియన్ అని అంటే టైగ్రోనస్ అంటారు. బాబిలోనియన్ అని హోస్టేజ్ అయ్యాక హ్యూమర్ అనే పేరు పెట్టుకున్నాడని చెప్పేసి అంటారు. బాబిలోనియన్ అనేది ఒక ప్లేస్ అండి. ఓకేనా? సో, ఈ బాబిలోనియన్ అని తను హోస్టేజ్ అయిన తర్వాత అంటే గొప్ప రచయిత అయిన తర్వాత హోమర్ అనేటటువంటి పేరు పెట్టుకున్నాడు అని చెప్పేసి అంటాడు. ఇది ఒక ఇది ఒక సెటారికల్ ఫిక్షనల్ అకౌంట్ అని చెప్పేసి అంటారనమాట. సో, హోమర్ గారి ముఖ్యమైనటువంటి నోటబుల్ వర్క్స్ వచ్చేసి ఒడిస్సీ. దీన్ని ఒడిసియస్ లేదా యులిసిస్ కథ అంటారు. ఈ యులిసిస్ ఇథాకా రాజు అండి. ఈయన ట్రోజన్ వార్ తర్వాత ఇంటికి రావడానికి 10 సంవత్సరాలు పడుతుందనమాట. అతని భార్య వచ్చేసి పెనెలోపు, అతని కుమారుడు వచ్చేసి టెలిమేకస్ అనమాట. ఈ పెనెలోపును పెళ్లి చేసుకోవాలని వచ్చిన సూటర్స్‌తో స్ట్రగుల్ చేస్తారనమాట. నెక్స్ట్ అండి ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి జార్జ్ చాప్మన్ 1616 ఇది ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ అనమాట. సో, దీన్ని డాక్టిలిక్ హెక్సామీటర్‌లో రాయటం అనేది జరిగింది. ఇదేంటంటే ఈ వర్క్ ఇలియాడ్‌కి సీక్వెల్ అనమాట. నెక్స్ట్ ఇలియడ్ అండి. దీన్ని సాంగ్ ఆఫ్ ఇలియన్ లేకపోతే ఇలియూమ్ అని కూడా అంటారు. ఇది ట్రోజన్ వార్ బ్యాక్‌గ్రౌండ్‌లో జరుగుతూ ఉంటుంది. ఈ ప్రధాన పాత్రలు వచ్చేసి కింగ్ అగమెమ్నాన్, నెక్స్ట్ వారియర్ అకిలీస్ ఉంటారు దీంట్లో. మొత్తం 15,693 లైన్స్‌లో రాయటం జరిగింది. అంతేకాదు దీని స్టైల్ వచ్చేసి డాక్టిలిక్ హెక్సామీటర్‌లో రాయటం అనేది జరిగింది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి హోమరిక్ హైమ్స్ అండి. ఇవి 33 హైమ్స్ కలెక్షన్ అనమాట. గ్రీక్ గాడ్స్‌ని ప్రైజ్ చేసే పోయెమ్స్ ఇవన్నీ కూడా. ఇవి కూడా డాక్టిలిక్ హెక్సామీటర్‌లోనే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఎపిక్ సైకిల్ అండి. ట్రోజన్ వార్ స్టోరీకి సంబంధించినటువంటి ఎపిక్ పోయెమ్స్ కలెక్షన్. ఇందులో సైప్రియా, ఇథియోపిస్, నెక్స్ట్ లిటిల్ ఇలియడ్, ఇలిపెరిసిస్, నోస్టి, టెలిగోని ఇలాగా మొత్తం ట్రోజన్ వార్ స్టోరీని కంప్లీట్ చేశారు. మనం ఏం నేర్చుకున్నామంటే హోమర్ గొప్ప గ్రీక్ ఎపిక్ పోయెట్ అని, ఇలియాడు, ఒడిస్సీని రాసింది హోమర్ గారేనని, వెస్ట్రన్ లిటరేచర్‌కి ఈయన ఫౌండర్ అని, ప్లేటో ప్రకారం గ్రీక్ కల్చర్‌కి సంబంధించినటువంటి లీడరే హోమర్ అని, ఒడిస్సీ ఏంటంటే జర్నీ స్టోరీ అని, యులిసిస్ యొక్క జర్నీ స్టోరీ అని, ఇలియాడ్ వచ్చేసి ట్రోజన్ వార్ స్టోరీ అని. ఒడిస్సీ ఏమో జర్నీ స్టోరీ అండి. ఇలియాడ్ ఏమో ట్రోజన్ వార్ స్టోరీ అని. ఇప్పటి వరకు మీరు చదివినటువంటి ఇంపార్టెంట్ పోయెట్స్, ఫిలాసఫర్స్ వచ్చేసి హోమర్ గారు ఎపిక్ పోయెట్రీ రాశారు. వర్జిల్ గారు రోమన్ ఎపిక్ రాయడం జరిగింది. ఓవిడ్ గారు మైథాలజీ అండ్ లవ్ పోయెమ్స్ అనేవి రాయడం అనేది జరిగింది.